హలో అండి. ఈరోజు మనం ఖలీల్ జిబ్రాన్ రాసిన ఒక అద్భుతమైన కవిత ఫియర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దానిలో ఉన్న లోతైన అర్థాలనే విశ్లేషిద్దాం. ఇది ఇండియా స్పీక్స్ ఇంగ్లీష్ కోసం గుంటూరు నవీన్ కుమార్ అందిస్తున్న విశ్లేషణ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒక పెద్ద మార్పు ముంగిట నిలబడినప్పుడు లోపలొక రకమైన వణుకు పుడుతుంది గదా. బహుశా అది ఒక కొత్త జాబ్ కావచ్చు, లేదంటే పెళ్ళి, లేదా పూర్తిగా ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం కావచ్చు. ఆ టైంలో, సరిగ్గా ఆ క్షణంలో మనస్లో ఎలాంటి ఫీలింగుంటుంది? సో, ఈ కవితలో చెప్పే భయం అంటే ఏంటో తెలుసా? అది మామూలు భయం కాదు. మనల్ని మనం కోల్పోతామేమో, మన అస్తిత్వం ఏమైపోతుందో అనే ఒక రకమైన ఆందోళనన్మాట. తెలియని భవిష్యత్తులోకి అడుగు పెట్టాలంటే గుండెల్లో పుట్టే ఆ టెర్రర్, అదే ఈ కవితలో చెప్పిన ఫియర్. ఇంత గొప్పగా, ఇంత లోతుగా ఆలోచించిన ఆ కవి ఎవరు? ఆయన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయనే ఖలీల్ జిబ్రాన్. ఈ జ్ఞానం వెనుక ఉన్న గొంతుక ఆయనదే. సో, ఖలీల్ జిబ్రాన్ గారి ప్రయాణం 1883లో లెబనాన్లో మొదలైంది. ఆ తర్వాత 1900 మొదటి రోజుల్లో ఆయన ఫ్యామిలీతో కలిసి యునైటెడ్ స్టేట్స్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడే ఆయన ఇంగ్లీష్, ఆర్ట్లో బాగా పట్టు సాధించారు. ఇక 1923, ఇది ఆయన జీవితంలో ఒక మైలురాయి. ఆయన రాసిన ది ప్రాఫెట్ అనే పుస్తకం రిలీజ్ అయ్యి ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. 1931లో ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, నిజం చెప్పాలంటే ఆయన మాటలు, ఆయన ఆలోచనలు ఈ రోజుకీ మనతోనే ఉన్నాయి. చాలామందికి ది ప్రాఫెట్ మాత్రమే తెలుసు, కాని ఆయన అంతకంటే ఎక్కువే రాశారు. ది మ్యాడ్ మ్యాన్, జీసస్, ది సన్ ఆఫ్ మ్యాన్, ది వాండరర్ లాంటి ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు. ఆయన రైటింగ్స్లో మనకు ముఖ్యంగా కనిపించేవి ఏంటంటే స్పిరిచువల్ లవ్, మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఇంకా ఫిలాసఫీ. అందుకే కదా ఆయన ఆలోచనలు టైమ్లెస్గా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. సరే, ఇక కవి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం, కవితలోకి వెళ్దాం. ఈ నది ప్రయాణాన్ని మనం కూడా ఫాలో అవుతూ లైన్ బై లైన్ దీని అర్థమేంటో చూద్దాం. ఫస్ట్ లైన్స్ వినండి. It is said that before entering the sea, a river trembles with fear. She looks back at the path she has traversed, from the peaks of the mountains, the long winding road crossing forests and villages. అంటే సముద్రంలో కలిసే ముందు ఒక నది భయంతో వణుకుతోందట. ఎందుకు? ఎందుకంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటోంది. ఎత్తైన పర్వత శిఖరాల నుంచి మొదలైన తన ప్రయాణం, దారిలో ఎన్ని అడవుల్ని, గ్రామాల్ని దాటుకుంటూ వచ్చిందో ఆ పొడవైన వంకర టింకర దారినంతటినీ గుర్తు చేసుకుంటోంది. తరువాత ఏమవుతుందంటే, and in front of her she sees an ocean so vast that to enter there seems nothing more than to disappear forever. But there is no other way. The river cannot go back. అంటే తన ముందు కనుచూపు మేరలో విస్తరించున్న ఒక మహాసముద్రాన్ని చూస్తుంది. అందులోకి వెళ్తే అంతే, శాశ్వతంగా మాయమైపోతానేమో అనిపిస్తోంది. తన ఉనికి, తన ఐడెంటిటీ మొత్తం పోతుందని భయపడుతుంది. కాని మరో దారిలేదు, ఎందుకంటే నది వెనక్కి వెళ్లలేదు కదా. ఇక్కడే ఒక యూనివర్సల్ ట్రూత్ చెప్తున్నారు కవి. నోబడీ కెన్ గో బ్యాక్. To go back is impossible in existence. The river needs to take the risk of entering the ocean because only then will fear disappear. అంటే నిజమే కదా, ఎవ్వరూ వెనక్కి వెళ్లలేరు. జీవితంలో టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్లడం అసాధ్యం. కాబట్టి ఆ నది తప్పకుండా ఆ రిస్క్ తీసుకోవాలి, సముద్రంలో కలిసే ఆ సాహసం చెయ్యాలి. ఎందుకంటే ఆ రిస్క్ తీసుకున్నప్పుడే ఆ భయమనేది పోతుంది. భయం పోవడమే కాదు, అసలైన నిజం కూడా తెలుస్తుంది. వినండి. బికాజ్ దాట్స్ వేర్ ద రివర్ విల్ నో ఇట్స్ నాట్ అబౌట్ డిసపియరింగ్ ఇన్ టు ది ఓషన్, బట్ ఆఫ్ బికమింగ్ ది ఓషన్. వావ్, ఎంత అద్భుతమైన లైన్స్ కదా. సముద్రంలో కలిసినప్పుడు ఆ నదికి అర్థమవుతుంది తను మాయమైపోట్లేదని, తనే ఒక మహాసముద్రంగా మారుతున్నానని. ఇది అంతం కాదు, ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్, ఒక అద్భుతమైన కొత్త ఆరంభం. సరే, కవిత అయితే చదివాం, కానీ ఇందులో ఉన్న అస్సలైన మెటఫార్, ఆ రూపకాన్ని మనమిప్పుడు డీకోడ్ చేద్దాం. ఒక నది మహాసముద్రంగా మారే ఈ ప్రయాణం మన జీవితాలకి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం రండి. ఇక్కడ కవి వాడిన టెక్నిక్ని పర్సానిఫికేషన్ అంటారు. అంటే ఒక నదిని ఒక మనిషిలాగా చూపించడం అన్నమాట. ఈ నది ఇంకెవరో కాదు, మన ఆత్మకు ప్రతీక. అది వెనక్కి తిరిగి తన ప్రయాణాన్ని చూసుకోవడమంటే మనం మన జీవితాన్ని సింహావలోకనం చేసుకోవడమే.
మనం కష్టపడి నిర్మించుకున్న మన కల్చర్, మన హెరిటేజ్, మనం సాధించిన విజయాలు, మన ఐడెంటిటీ అంతా ఆ ప్రయాణంలోనే ఉంది. ఇప్పుడు రెండింటినీ పోల్చి చూద్దాం. నది భయమేంటి? నేను మాయమైపోతానేమో, నాకంటూ ఒక గుర్తింపు లేకుండా పోతుందేమో అని. మరి మన భయాలేంటి? అపజయం వస్తుందేమో, ఫెయిల్యూర్ వస్తుందేమోనని భయం. మనల్ని ఎవ్వరూ గుర్తించరేమో, రికగ్నిషన్ పోతుందేమోనని భయం. అవమానాలు, ఇన్సల్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయం. డబ్బు, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కోల్పోతామేమోనని భయం. చూసారా, నది భయమైనా, మన భయమైనా ఆ మూలమొక్కటే. అయితే ఈ భయానికి పరిష్కారం లేదా? దీనికి ముగింపెక్కడా? అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం. నదికి ఏమర్థమైంది? తనను కోల్పోట్లేదని. నిజానికి తను ఇంకా పెద్ద, ఇంకా విస్తారమైన ఒక కొత్త వెర్షన్గా మారుతున్నానని గ్రహించింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మార్పు అంటే మనల్ని మనం పోగొట్టుకోవడం కాదు, మనల్ని మనం విస్తరించుకోవడం. మన జీవితం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. మనం ఒకేలా ఉండం కదా, నిరంతరం మారుతూనే ఉంటాం. చూడండి, మొదట ఒక స్టూడెంట్గా ఉంటాం, ఆ తర్వాత లవర్, తర్వాత ఒక ఎంప్లాయీ, ఆపై స్పౌజ్ అంటే భర్తగా లేదా భార్యగా, తర్వాత పేరెంట్స్గా, చివరికి గ్రాండ్ పేరెంట్స్గా. ఇలా ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంటాం. ప్రతి కొత్త రోల్ మనల్ని ఎదగనీయాలి, అంతేకాని మనల్ని మనం కోల్పోయేలా చెయ్యకూడదు. సో ఫైనల్గా ఈ కవిత నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటంటే, ఫస్ట్, లైఫ్ మనకు ఇచ్చే ఏ రోల్నైనా యాక్సెప్ట్ చేయాలి. రెండోది, వచ్చే ప్రతి ఛాలెంజ్తో మనల్ని మార్చుకుంటూ ఎదుగుతూ ఉండాలి. మూడోది, జీవితంలో చేదు జ్ఞాపకాల కంటే తీపి జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టాలి. చివరిగా, మన ప్రయాణం ముగిసేటప్పుడు ఒక ప్రశాంతమైన ముగింపు మన లక్ష్యం కావాలి, అంతేకాని చేదుగా, నిరాశగా ముగియకూడదు. అంతేకదా, మనం ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోలేం. మధ్యలో మనం సంపాదించే పేరు, డబ్బు, ప్రతిష్ఠ ఏదీ మనతో రాదు. మనతో పాటు చిరకాలం ఉండేవి మనం సృష్టించుకున్న జ్ఞాపకాలు మాత్రమే. ఫైనల్గా ఒక్క మాటతో ముగిద్దాం. గుర్తుపెట్టుకోండి, ఆర్ న్యూ లైఫ్ స్టార్ట్స్ వేర్ ఆర్ వెన్ యోర్ ఫియర్ ఎండ్స్. మన భయం ఎక్కడైతే అంతమవుతుందో సరిగ్గా అక్కడే మన కొత్త జీవితం మొదలవుతుంది. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని మంచి కంటెంట్ కోసం దయచేసి ఇండియా స్పీక్స్ ఇంగ్లీష్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం.